హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. సో అందరూ ఎలా ఉన్నారు? సో ఇలా ఎర్లీ మార్నింగ్ అయితే 5 o'clock అవుతుంది. మార్నింగ్ 5 o'clock అయితే ఆన్లైన్ అయితే పెట్టుకుంటున్నాను. సో చూద్దాం. నిన్నైతే బిజినెస్ కొంచెం తక్కువనే అయింది, ఎందుకంటే తొందరగానే వచ్చాను. నిన్న సండే అంగడి, యాక్చువల్లీ ట్యూస్డే అంగడి, కానీ మండే అంగడి, యాక్చువల్లీ ట్యూస్డే ఈరోజు యాక్చువల్లీ, కానీ ఈరోజు మళ్ళీ వీలు పడదో ఇక నాన్ స్టాప్ చేయాలి అనే ఉద్దేశంతో సో నేనైతే ఇక నిన్ననే వచ్చి ఆ వర్క్ అనేది కంప్లీట్ చేసుకున్నా. సో ఇక ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అవుతున్నా. ఓకే, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే హాయ్ బ్రదర్, నా పేరు ప్రవీణ్. నేను హైదరాబాద్లో ఆన్లైన్ టాక్సీ కార్ బిజినెస్ అయితే చేస్తాను. ఆన్లైన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో బుకింగ్స్, రైడ్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, బిజినెస్ ఎలా ఉంది, ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటిది అనే దాని గురించి అయితే నేను క్లియర్ కట్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే సో నేను యూట్యూబ్లో ఎవ్రీడే ఒక వీడియో అయితే మనది అప్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో చూడండి, రీసెంట్ వీడియోస్ అయితే చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను, లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి. ఇంకా నచ్చితే నెక్స్ట్ వీడియో అప్డేట్ మీరు కనుక మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా సో మనము టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో బుకింగ్స్ ఏంది ఇంత ఇన్సెంటివ్ లేదు? పోయిన వారం ఇన్సెంటివ్ పెట్టిండు, ఈ వారం ఇన్సెంటివ్ లేదు. ఎట్లా చేసుకోవాలి, ఏంది, ఏ ఆలోచనతో చేసుకోవాలి, ఏంది అనేది అయితే నాకు పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే మిగిలిపోయింది. ఎందుకంటే ఇన్సెంటివ్ ఉంటే కొద్ది గొప్ప నాకు కంబ్యాక్ వచ్చేది. ఎందుకంటే తీసుకున్న కమిషన్ కంటే కొంచెం ఎంతో అంత కలిపి ఇచ్చేవాడు. సో ఇప్పుడు అది లేదు, ఇప్పుడు మరి ఏది లేదు. సో మొత్తానికైతే చూద్దాం. నాకైతే ఏం అర్థమైతే లేదు సిచ్యువేషన్. ఎనీవే ఓకే, మనకు సిఎన్జి అయితే కొట్టించుకుందాం. ఫస్ట్ సిఎన్జి కొట్టించుకొని ఆఫ్లైన్ చేద్దాం. అలా సిఎన్జి నిన్న బుకింగ్లో అయితే అసలు పడలేదు. చాలా టైం తర్వాత తీసుకొని, 1 గంట తర్వాత తీసుకొని స్టార్ట్ చేసిండు. నిన్న సోమవారం కదా, మనలో కూడా చాలామంది నాకు కాల్ చేసారు. చాలామంది నాకు అన్న పడుతున్నాయి మీకు అని చెప్పి చాలామంది నాకు మెసేజ్ చేయడం జరిగింది. నిన్న ఎర్లీ మార్నింగ్ 6:30, 7 నుంచి 7, 8 వరకు స్టార్ట్ కాలేదు బుకింగ్. 7:45, 8 అట్లా స్టార్ట్ అయిపోయినాయి ఇక బుకింగ్లు. ఎనీవే బుకింగ్లు అయితే చాలా డల్లే ఉన్నాయి. తర్వాత ఇక అమౌంట్ విషయంలో అయితే 9 రూపీస్, 8 రూపీస్ పర్ కిలోమీటరు, 10 రూపీస్ పర్ కిలోమీటరు, 11 రూపీస్ పర్ కిలోమీటర్ అయితే ఇస్తున్నాడు. సో ఈవినింగ్కి వచ్చేసరికి 20 రూపీస్ పర్ కిలోమీటర్, 18 రూపీస్ పర్ కిలోమీటర్ ఇస్తున్నాడు మన బండికి, మన మినీ బండికి. సో ఇప్పుడు మీకు క్యాల్కులేషన్ ఏ విధంగా అంటే, నేను డెడికేషన్గా నేను ఖాళీగా ఉన్న రోజు నేను ఒక వీడియో అయితే చేస్తాను. సో ఎందుకంటే మీకు అవుట్పుట్ ఈ రోజు నుంచి ఇస్తున్నాను. ఈరోజు నాకు ఎంత బిజినెస్ అయింది టోటల్, వీడియో ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో మనకి ఎంత బిజినెస్ అయింది, ఫ్యూయల్ ఎంత అయింది, మెయింటెనెన్స్ ఎంత అయింది, సో టోటల్ అంతా మైనస్ చేసి, సో మనకు ఈఎంఐ ఉంది కదా, ఈఎంఐ ఉంది కాబట్టి గత లాస్ట్ మంత్లో చేసిన వీడియోస్లలో చెప్తా వచ్చిన నేను అవుట్పుట్ ఇవ్వలేదు 100-200% చెప్తాను నేను. సో ఈ వీడియోలలో ఎందుకంటే చాలామందికి తెలియదు, కారు తీసుకుంటే 1000 రూపాయలు ఫ్యూయల్ పోయినా కానీ 2000 మిగులుతాయి, 1500 మిగులుతాయి అనే ఆలోచన ధోరణితో వస్తారు కొత్త కారు తీసుకునే వాళ్ళు. సో బట్ ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే వచ్చే 3000లలో 1000 రూపాయలు డీజిల్ పోతే కారు మెయింటెనెన్స్కి ఎంత పోతుంది, టైర్లకి ఎంత తీయాలి, ఇన్సూరెన్స్కి ఎంత తీయాలి, ఫిట్నెస్కి ఎంత తీయాలి. సో ఇదంతా అనాలోచనగా కొత్త కారు తీసుకున్నాం కదా, కొత్త కారుకు ఏమవుతుంది, కొత్త కారు సంపాదిస్తుంది అనే ఆలోచన ధోరణితో చాలామంది అయితే ఉంటున్నారు. సో కాబట్టి వాళ్ళందరి ఆలోచన విధానాన్ని తప్పు అనే విధానంలో నేనైతే సో అసలు రైట్ ఏంటిది అనే ఉద్దేశంతో నేనైతే
సో అదే చెప్తున్నాను. సో ఇప్పుడున్న బిజినెస్ తగ్గట్టు మనకు వర్కౌట్ అవుతుందా కాదా, ఓకేనా? మనకు వర్కౌట్ అయితే ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, ఎలాంటి వాళ్ళకు వర్కౌట్ అవుతుంది అనే దాని గురించి కూడా క్లియర్ కట్గా మనం వీడియోస్లలో మనము డిస్కషన్ చేసుకుందాము. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు ఒక సర్టన్ అమౌంట్లో వచ్చిందనుకో, ఆ అమౌంట్ల నుంచి పర్సంటేజ్ వైజ్గా మనము అమౌంట్ను క్యాల్కులేట్ చేసి డివైడెడ్ చేయడం జరుగుతుంది. సో ఆ పర్సంటేజ్ ఏ విధంగా అంటే, సో మనము ఒక 40% కార్కు, అంటే కార్ మెయింటెనెన్స్కు, ఈఎంఐకి, సో మొత్తం కలిపి ఒక 40% డివైడ్ చేస్తున్నాము. అంత క్యాల్కులేషన్ చేసిన. సో బట్ అది నేను మీకు ఆ క్యాల్కులేషన్స్కు సపరేట్గా ఒక వీడియో చేస్తా, సపరేట్గా ఒక వీడియో మీ ముందుకు తీసుకొస్తా. నెక్స్ట్ కారు మెయింటెనెన్స్, కార్ ఈఎంఐ అంతా కలిపి 40%. నెక్స్ట్ ఫ్యూయల్ ఒక 30% ఫ్యూయల్ తీసేస్తాం. మిగతా 30% మనకు మిగిలేది మనకు రోజువారీ కార్యకలాపాలుగా మనము వాడుకోవాల్సిన అమౌంట్ మిగతా 30% మాత్రమే. ఈ 40% 30% మనకు వచ్చేది కాదు, మనకు వచ్చే ఇన్వెస్ట్మెంట్, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ సంబంధించి తీసేయాల్సిన అమౌంట్ మాత్రమే. అర్థమైందా? సో అది 40% కారుకు, 30% ఫ్యూయల్కు, 30% మన ప్రాఫిట్, మనం కష్టపడితే వచ్చిన సంపాదన, ఓకేనా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఒక రోడ్డు మీద కూలీలు నిలబడతారు కదా, కూలీలు. సో వాడు మన కష్టాన్నే ఇన్వెస్ట్మెంట్ పెడతాడు, ఏం లేదు. ఏ ఇన్వెస్ట్మెంట్, కష్టపడడానికి గడ్డపార వేసి కష్టంతో గడ్డపార వేయాలి, కష్టంతో పార ఎక్కాలి. సో వాటిని వేరే వస్తువులతోటి ఉపయోగించి ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయడు, సొంతంగా కష్టపడతాడు. సో కాబట్టి ఆయనకు వచ్చే డబ్బులు రోజంతా కష్టపడితే 800-1000 రూపాయలు వస్తాయి. ఆ డబ్బులలో జస్ట్ ఆయన ఫుడ్ ఖర్చు, తిండి ఖర్చు తీసేసుకుంటే వచ్చే అమౌంట్ ఆయనకి ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇప్పుడు మనం పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టినాం, దాదాపు 9 లక్షలు అయింది నా కారుకు. ఈ 9 లక్షల కారుకు మనం డైలీ ఎంత మనం పక్కకు పెట్టాలి, డైలీ ఎంత మనం మెయింటెనెన్స్కు, కార్కు పక్కకు తీయాలి. సో ప్రతి ఒక్కటి నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ప్రతి ఒక్కటి మీకు క్లియర్ కట్గా నేను 40% అంటే దేనికి ఎంత అవుతుంది అనే ప్రతి ఒక్కటి నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం జరుగుతుంది. సో మీకు ఆ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ఓపెన్ చేసి చూడండి. 30% ఏంటిది, 40% దేనికి, 30% దేనికి అనేది క్లియర్ కట్గా డివైడ్ చేసి నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. సో బేసిక్గా ఇది తర్వాత ఫ్యూచర్లో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసం ఉపయోగపడేటట్టుగా చెప్తున్నా. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఆ వీడియోను, ఓకేనా? ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదు, ఫ్యూచర్లో పెడతాను. నాకు కొంచెం టైం కావాలి దాన్ని క్లారిఫికేషన్ చేసి. సో మీకు అర్థమయ్యే భాషలో దాన్ని చేయాలంటే క్యాల్కులేషన్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్ ఎక్కువ బాగుంటుంది అన్నట్టు. సో ఆ మ్యాథమెటిక్స్ ప్రకారంగా మనం చేయాలి అంటే, ఎందుకంటే సింగిల్ అవర్ మనము ఎక్కడికి ఇప్పుడు సిఎన్జికి వెళ్తున్నా, అక్కడ ఎంత టైం పడుతుందో ఆ టైమును కూడా బిజినెస్లోకి ఇంక్లూడ్ చేయకుండా ఆ టైమును కూడా క్యాలిక్యులేట్ చేసి ఆ టైమును కూడా తీసేసి మిగతా బిజినెస్ కోసము కేవలం ఉపయోగించిన టైమును మాత్రమే క్యాలిక్యులేట్ చేసి మనం నెలకి ఎన్ని డేస్ చేస్తున్నాము, ఎంత వర్క్ చేస్తున్నాము, మనకి బండికి ఎంత మెయింటెనెన్స్ ఎంత పడుతుంది ఏంటిది అనేది క్లియర్ కట్గా క్యాల్కులేట్ చేసి చేయడం అనేది జరుగుతుంది. సో అది త్వరలోనే ఆ వీడియో మీ ముందుకు తీసుకొస్తాను. దయచేసి వెయిట్ చేయండి, ఓకేనా? అనవసరంగా కార్లు తీసుకొని మీరు తలనొప్పి తలపోటు తీసుకొచ్చుకోకండి, ఓకేనా? మనకు కార్లు ఉన్నాయా అటో కార్లు ఉన్నాయి, తక్కువ ఉన్నాయి, మామిడే ఉన్నట్టుంది లైన్లో. సో అదే చెప్తున్నా, తలపోటు అయితే తెచ్చుకోకండి, ఓకేనా? సాధ్యమైనంత వరకు కొట్టించుకొని ఇక స్టార్ట్ అయినామంటే ఇక వెళ్ళిపోవచ్చు.
అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీకు మరీ కావాలి, నేను ఇదే ఫీల్డ్లోకి చేసుకుంటా, ఇదే ఫీల్డ్ నాకు కావాలి అని ఎవరైతే అనుకుంటారో నాకు ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేయండి. నేను మీకు బెస్ట్ సజెషన్ చేస్తా. ఎందుకంటే చాలా వరకు మాత్రం చాలామంది తీసేసుకుంటున్నారు. కొత్త వాళ్ళు చాలా కార్లు తీసుకున్నారని వాళ్ళని చూసి ఇంకోలు చెప్తున్నా. అట్లా మాత్రం చేయకండి. ఎందుకంటే మీరు చాలా నష్టపోయేది మాత్రం మీరే. సరైన ప్రణాళిక లేకుండా తీసుకొని మీరు ఇబ్బంది పడేది దానికంటే కొంచెం ఒక సిస్టమేటిక్ ఒక ప్లాన్ ప్రకారంగా చేసుకుంటే, మీరు ఒక సజెషన్ తీసుకొని ఒక గైడెన్స్ తీసుకుంటే. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఒక అతను కాల్ చేసిండు, నాకు 1000 రూపాయలు వచ్చినా చాలా అన్ని పోను అంటే ఎన్ని పోను నీకు 1000 రూపాయలు ఎట్లా వస్తాయి అనుకుంటాను? నువ్వు ఎంత సంపాదిస్తే 1000 రూపాయలు వస్తాయి? ఆ విషయం కొంచెం కూడా లేదు. వాళ్ళ ఒకటే ఆలోచన మీద ఉన్నారు. ఏంటి అంటే 3000 సంపాదిస్తే 1000 రూపాయలు డీజిల్, 1000 రూపాయలు 1000 రూపాయలు కార్ రెంటు, 1000 రూపాయలు మనకు. సో అట్లా ఉన్నది ఆలోచన విధానం. కాబట్టి సో మరి అలాంటి వాళ్ళకు కూడా తగ్గట్టు మనం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు అనుకుంటారు డైలీ వెళ్తాను, డైలీ 3000 సంపాదించుకుంటా, డైలీ 2000 ఫ్యూయల్కో 1000, దానికో 1000 పోతే 1000 రూపాయలు వచ్చినా చాలు అనుకుంటారు. కానీ చెయ్యని రోజు పరిస్థితి సరే. అట్లా ఎవ్రీడే 3000 వస్తుంది అన్న గ్యారంటీ ఉందా? ఎవ్రీడే డ్యూటీ చేస్తామన్న గ్యారంటీ ఉందా? ఖర్చులు, మెయింటెనెన్స్ ఇవైతే మస్ట్ అండ్ షుడ్ ఉంటాయి. చిట్టీలు కట్టేది ఇవన్నీ అయితే మస్ట్ అండ్ షుడ్ ఉంటాయి. అవి ఒకరోజు ఉంటాయి, ఒకరోజు ఉంటాయి అని కాదు. నీ బిజినెస్ అనేది ఉంటుందా ఎవ్రీడే? పోనీ ఉన్నది, నువ్వు చేసుకోగలుగుతావు ఎవ్రీడే? నెలకి ఎన్ని రోజులు చేసుకోగలుగుతావు? నీకు జ్వరం రాదా? జ్వరం వచ్చినప్పుడు ఎన్ని రోజులు పడుకుంటావు? ఎన్ని రోజులు రెస్ట్ తీసుకుంటావు? కాళ్ళు వచ్చినప్పుడు ఎన్ని రోజులు రెస్ట్ తీసుకుంటావు? సో మొత్తానికి నీ సిచ్యువేషన్ బట్టి ఎన్ని రోజులు నువ్వు రెస్ట్ తీసుకుంటావు ఏంటిది అనే దాన్ని బట్టి ఒక ప్లాన్ ఉండదు, ఒక ప్రణాళిక ఉండదు, ఏముండదు. తీసేసుకొని ఏదో పొడి చేద్దామని వస్తారు. కానీ తీరా వచ్చేసరికి 1 నెల నడుపుకుంటావు, 2 నెలలు నడుపుకుంటావు. తర్వాత నీకైతే ఖచ్చితంగా అర్థమవుతుంది ఏంటిది పరిస్థితి. అనవసరంగా వచ్చిన పలానోడు చేసుకునే దాని గురించి వదిలే. వాడు ఎంత కష్టపడతాడు, ఎన్ని గంటలకు ఆన్లైన్ పెట్టుకుంటాడు, ఎన్ని గంటలకు ఆఫ్లైన్ పెట్టుకుంటాడు, ఎన్ని గంటలకు ఇంటికి వస్తాడు, ఎంత కష్టపడతాడు, ఫ్యూయల్ ఎంత అవుతుంది, మెయింటెనెన్స్ ఎంత ఉంది, ఒకసారి క్లియర్ కట్గా అడిగి తెలుసుకోండి. కొంతమంది చెప్తారు 4000 అయింది ఇలా బిజినెస్, ఇలా 5000 అయింది బిజినెస్, ఇలా మంచిగా ఉందంటారు. 4000 అయిన దానికి ఎన్ని కిలోమీటర్లు బండి ఫ్యూయల్, ఎన్ని కిలోమీటర్ తిరిగింది, ఫ్యూయల్ ఎంత తాగింది, బండి మెయింటెనెన్స్ ఏంటి, మరి ఎవ్రీ 10,000 కిలోమీటర్స్కి ఎంత మెయింటెనెన్స్, ఎన్ని కిలోమీటర్లకు ఒకసారి టైర్లు చేంజ్ చేయాలి, ఇవన్నీ చాలా డీటెయిల్గా మనము ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటే మాత్రము అసలు మనకు మిగిలేది ఒక రోడ్డు మీద ఎవరంటే ఒక కూలీ కోసం నిలబడతారు కదా, పని కోసం నిలబడతారు కదా, వాళ్ళకి ఎంత వస్తుందో అంత కూడా రావడం కష్టమే. ఇంత డేంజరస్ ఫీల్డ్లో, ఇంత డేంజరస్గా మనము డ్రైవింగ్ ఫీల్డ్లో డ్యూటీకి దిగి ప్రాణాలు చేతిలో పెట్టుకొని కార్లకు డెంట్లు పడేసుకొని వాంతో వెళ్ళి వాంతో ఒక మాట పడి వీంతో ఒక మాట పడి ఇంత చేస్తే మనకు వచ్చేది ఆ రోడ్ల మీద నిలబడి వర్క్కి వెళ్ళి రోజంతా కష్టపడి ఒక 8 hours కష్టపడితే వచ్చే వానికి ఎంత డబ్బులు అయితే వస్తాయో అంత మిగులుతాయి. దానికోసం అది రెగ్యులర్గా చేస్తే మాత్రమే నెలకు 30 రోజులు ఉంటే 30 రోజులకు 30 రోజులు 30 రోజులు చేస్తేనే వర్కౌట్ అవుతుంది. నాకు రోజుకు 1000 అన్ని పోను 1000 నెలకు 30 రోజులకు 30,000 వస్తాయని క్యాలిక్యులేట్ చేసుకుంటారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇప్పటికీ నా ఇంటి పక్కన వీళ్ళు అడుగుతారు ఎంత వస్తాయంటే యావరేజ్ అమౌంట్ చెప్తాను నేను. యావరేజ్ అమౌంట్ చెప్పాలి. ఎందుకంటే డైలీ ఎంత వస్తాయని అడుగుతారు. డైలీ కాదు, యావరేజ్గా ఎంత వస్తాయని చెప్తా.
డైలీ అమౌంట్ చెప్పింది అనుకో, డైలీ అమౌంట్ చెప్తే వాళ్ళు డైరెక్ట్ క్యాలిక్యులేట్ ఇంటూ 30 డేస్కి వేసుకుంటారు. సో కాబట్టి ఆ 30 డేస్ క్యాలిక్యులేషన్ అనేది ఇట్స్ రాంగ్, ఖచ్చితంగా రాంగ్. ఎందుకంటే ఒకరోజు ఉంటుంది, ఒకరోజు ఉండదు, ఒకరోజు దందా ఉంటుంది, ఒకరోజు దందా ఉండదు. సో క్యాలిక్యులేషన్స్ అన్నీ ఇట్స్ రాంగ్ అయిపోతాయి. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, అది ఎవ్రీడే క్యాలిక్యులేషన్స్ అనేది. సో కాబట్టి అలాంటి క్యాలిక్యులేషన్స్ అన్నీ రాంగ్ ఉంటాయి. కాబట్టి యావరేజ్గా మన క్యాలిక్యులేషన్స్ ఏంటిది, యావరేజ్గా మనం ఎంత క్యాలిక్యులేషన్ చేస్తాం ఏంటిది అనేది ప్రతి ఒక్కటి యావరేజ్ అమౌంటే చెప్పుకోవాలి మనం. సో అట్లా మరీ తక్కువ కాదు, మరీ ఎక్కువ కాదు. ఎందుకంటే తక్కువైంది అనుకో, ఇంత కష్టపడతాను ఏంది అది అట్లా కూడా మనకు తక్కువ మాటలు వస్తాయి. సో కాబట్టి యావరేజ్ అమౌంట్ చెప్పుకుంటే మామూలుగా ఇంత వస్తుందని చెప్పినాం అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ ఆలోచన విధానం అంటే ఎట్లుంటుంది అంటే, అరే నేను కూడా తీసుకుంటే బాగుండు, కానీ నేను ఎంత కష్టపడతానా, ఎంత కష్టపడితే ఎంత వస్తుంది, ఇవన్నీ పోను ఎంత ప్రాఫిట్స్ వస్తుంది అనేది ఎట్లుంటుందంటే ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కానీ అర్థం కాదు. అందుకనే ఈ లాస్ట్ 1 month నేను అవుట్పుట్ ఏ ఒక్క వీడియోలో నేను అవుట్పుట్ ఇవ్వలే. ఈ వీడియోలు ఎందుకు ఇస్తున్నా అంటే, ఇప్పుడు మనకు ఇట్స్ ఎ బ్రాండ్ న్యూ కార్, దీనికి ఒక ఈఎంఐ ఉంది. లాస్ట్ వీడియోలలో, అంతకుముందు వీడియోలలో నా కారు పాతది, ఇప్పుడు కొత్తది. ఇప్పుడు ఈ మంత్ నుంచి స్టార్ట్ ఈఎంఐ ఎంత పడుతుంది పూర్తిగా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ తోటి సహా, క్యాలిక్యులేషన్ తోటి సహా నేను మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అది మీకు కొంచెం అర్థం అవ్వడం చాలా కష్టమే. కాకపోతే 1-2 సార్లు చూసిన అర్థం కాదు, 4-5 సార్లు చూస్తే మీకు ఏమన్నా అర్థమయ్యే అవకాశం ఉంటుంది, అండర్స్టాండింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామందికి అర్థం కాదు ఆ క్యాలిక్యులేషన్స్ ఏంది, ఇంత క్యాలిక్యులేషన్ చేస్తాడని అనుకుంటారు. సో అది మొత్తానికైతే సిఎన్జి కొట్టుకున్నాక బుకింగ్ పడ్డాక మీకు అప్డేట్ ఇస్తాను. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేస్తలేరు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయండి, ఓకేనా. సిఎన్జి లైన్లో గొడవ జరుగుతుంది, ఏం చేయాలి చెప్పండి, గొడవ పెట్టుకుంటారు. సో నాకు సిఎన్జి కొట్టించుకునేసరికి చూడండి తెల్లారిపోయింది, 6 అవుతుంది. దేవుడా గంట సేపు పట్టింది సిఎన్జి. 5 గంటలకు ఆండ్రాయిడ్ పెట్టుకొని వస్తే ఎంత టైం పట్టింది. మన వాళ్ళు కూడా లైన్లో ఉన్నారు, ఏం అర్థం అవుతలేదు. ఓకే, ఆన్లైన్ అయితే పెట్టుకున్నా, బుకింగ్ రాగానే అప్డేట్ ఇస్తాం. సో 2 గంటల నుంచి నాకు పికప్ అయితే లేదు, ఎందుకంటే విత్ సిఎన్జి ఇంక్లూడెడ్ టైం తోటి నేను మీకు చెప్తున్నా. సిఎన్జి ఫుల్ ట్యాంక్ చేసుకున్నాము. సో చూపిస్తా చూడండి, ఫుల్ ట్యాంక్ సిఎన్జి అయితే చేసుకున్నాము. 1.5 kilometers తిరిగినాం సిఎన్జి ఫిల్ చేసిన కాంచెల్లి 0 kilometer చేసిన చూడండి, చూపిస్తున్నా మీకు. సో ఇంతవరకు నాకు ఒక పికప్ మోగిన సందర్భం అయితే లేనే లేదు. సో ఇక బ్రేక్ఫాస్ట్ చేద్దామని వచ్చిన. సో ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ తెచ్చుకున్నా తిందామని, బుకింగ్ వచ్చింది. గట్కేసర్ బస్ స్టాప్ వెళ్ళాలట, 14 kilometers 164 ఇస్తాడట గైస్. మళ్ళీ 1.5 kilometers పికప్కి వెళ్ళాలట. మనోడు ఉంటేనో వెళ్తా టిఫిన్ చేసేంత వరకు, లేకపోతే వెళ్ళను. ఎందుకంటే 164 30 minutes అది ఎట్లా వర్కౌట్ అవుతుందో ఏందో నాకైతే అర్థం కావట్లే. ఎట్లయినా ఫ్యూయల్ కన్జంప్షన్ మైలేజ్ ఎక్కువ ఉందని చెప్పి దాని పర్పస్లో ట్రిప్స్ ఇస్తే కష్టపడుతున్నాం కదా. ఇప్పుడు బిజినెస్ అయింది కాలేదనేది మనకు తెలుసు బ్రదర్, మన కడుపుకు తెలియదు కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా కొడుకే ఉన్నాడు, పిల్లలే ఉన్నారు, డబ్బులు ఉన్నది లేని సంగతి మనకి అదంతా చూడదు, మనకి అదంతా అవసరం లేదు. మనకు ఆకలి అవుతుంది, డాడీ ఆకలి అవుతుంది అంటాడు. 100 మంది ఉన్నా 1000 మంది ఉన్నా ఇప్పుడు ఆకలి అయ్యేది చిన్నపిల్లల మనస్తత్వం అట్టుంటుంది. కానీ మనకెట్టుంటుంది, మనం ఊసుకుంటాం, ఒక్క పట్టుకుంటాం, అరే పైసలు అవే ఆకలి అవుతుంది, బిజినెస్ చేయాలి. కానీ ఒకటి చెప్పనా, ఈ ఫీల్డ్లో ఆకలి అయినప్పుడు కడుపు నిండబెట్టి వర్క్ చేయొద్దు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా, ఆకలి అయినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా పార్సల్ అన్న తీసుకోండి, టైం ఉంటే ఆపుకొని తినండి. కానీ ఈ ట్రిప్ అయిపోయినాక తింటా, ఇంకో ట్రిప్ అయిపోయినాక తింటా, నాన్ స్టాప్ పడుతుంటాయి, ఇంకో ట్రిప్ అయిపోయినాక తింటా
అన్నని పోస్ట్ పోన్ చేసుకోవద్దు కడుపును. వన్స్ ఒకసారి ఆకలి మోగుతుంది, గంట మోగుతుంది, మోగి ఏం చేస్తుందంటే జీర్ణాశయము క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అయిపోయినాక ఇప్పుడు తిందాం టైం దొరికింది కానీ నువ్వు తిన్నావు అనుకో, అప్పుడు డైజెషన్ సిస్టమ్ అనేది ఏమవుతుందంటే నీ ఫ్యాట్ను కరగ తీసుకునే పనిలో ఉంటుంది. అంటే నీ ఫ్యాట్ ఏదైతుందో ఆ ఫ్యాట్ను కరగ తీసి, అందుకనే తిండి తిన్న వాళ్ళు బక్క అవుతారు కొంతమంది అయితే లడ్డు కూడా అవుతారు. సో ఆ పనులు ఉన్నప్పుడు నువ్వు ఫుడ్ని అందించినావు అనుకో, అప్పుడు ఏమవుతుంది టైం కానీ టైంలో తిన్నా ఇట్లా జరిగింది అట్లా జరిగింది అంటారు కదా, అలాంటివి జరుగుతాయి అన్నట్టు. సో అట్లా నాకు అప్పుడప్పుడు కొంచెం బిజీ ఉన్నప్పుడు అప్పుడప్పుడు అట్లా జరుగుతుంది, కానీ మెయింటైన్ చేయాలి. ఆ మెయింటైన్ చేయడంలో చాలా లోపాలు ఉంటాయి. ఇంకోటి చెప్తున్నా, మనది 100కు 200% ఇదే బిజినెస్ చేసుకుంటాం, ఇదే బిజినెస్ చేస్తాము, ఇదే బిజినెస్లో మనం వీడియోస్ అప్లోడ్ చేస్తాము. ఒక బ్రదర్ ఉండి నా శ్రేయోభిలాషి వేరే వీడియో లింక్ పెట్టి వాళ్ళ వీడియోస్ బాగా పోతున్నాయి, వాళ్ళకి సబ్స్క్రైబర్స్ బాగా వచ్చిర్రు, మీకు ఎందుకు వస్తలేదు సార్, మీకు రావట్లేదు అని చెప్పి మన శ్రేయోభిలాషి మాకు అడుగుతున్నాం. దాని గురించి కూడా చిన్న ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, నెంబర్ 1, మనం వీడియో ఉన్నట్టు క్యాప్చర్ చేసి మిక్స్ చేసి పెట్టేస్తాం. నెంబర్ 2, ఎలాంటి ప్రమోషన్ వీడియోస్ చేయం మనం. నెంబర్ 2. నెంబర్ 3, ఎంటర్టైన్మెంట్ ఉండదు. బేసిక్గా ఆడియన్స్ రీచ్ ఎట్టుంటుందంటే, ఎంటర్టైన్మెంటు ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉన్న వీడియోస్కు రీచ్ ఎక్కువ ఉంటుంది, మోటివేషన్ ఎక్కువ ఉన్న వీడియోస్కు రీచ్ ఎక్కువ ఉంటుంది. మీరు ఇట్లా చేయండి అట్లా చేయండి, అట్లా చేస్తే ఇట్లా ఇన్ని పైసలు వస్తాయి, ఇట్లా చేస్తే అన్ని పైసలు వస్తాయి అని చెప్పే వీడియోస్కు ఎక్కువ రీచ్ ఉంటుంది. మీరు గమనించండి యూట్యూబ్లో. మీరు చెప్తే నమ్ముతున్నారా మరో చూపిస్తా, నాకు ప్రమోట్ చేయని. నా వ్యూస్కి ఎవ్రీ డే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాం మనం. ఎవ్రీడే ఒక వీడియో వస్తుంది, దాన్ని బేస్ చేసుకొని నాకు ప్రమోషన్ కోసము ఎవ్రీడే ఒక మెయిల్ వస్తుంది నాకు ఒక కంపెనీ నుంచి, సార్ కొలాబరేట్ అవ్వండి సార్ అని. చూపిస్తా ఒక్క నిమిషం. తెల్లారగట్ల వచ్చింది అంటే నేను తెల్లారగట్ల చూసుకున్నా, అది ఎప్పుడు వచ్చిందో. కొలాబరేషన్ ఆపర్చునిటీ చూడండి, మెయిల్ ఎప్పుడు వచ్చింది ఇది, టైం నిన్న వచ్చింది, వచ్చింది నిన్న. సో నేను మార్నింగ్ చూసుకున్నా, నైట్ ఎప్పుడో పంపించిండు, మిడ్ నైట్ మనోడు కస్టమర్ కాల్ చేస్తున్నాడు. మళ్ళీ ఆడిపోతే అంచెలు పడతాయా అంటే అదే నమ్మకం ఎక్కువ, పొద్దుగాల కాబట్టి చూద్దాం. బేసిక్గా సో అట్లా నాకు రీచ్ ఉండదు. అది ప్రమోషన్ చేయొచ్చు. ప్రమోషన్ అంటేనే ఏదన్నా ఒకటి బ్యాడ్ అండ్ గుడ్ ఉంటుంది. ఇప్పుడు నేను చేసే వీడియోస్ కూడా ప్రమోషన్ కిందకే వెళ్ళిపోతుంది. బట్ నా డైలీ లైఫ్ స్టైల్, డైలీ నా బిజినెస్ అప్డేట్ ఇస్తున్నాను నేను వీడియోలో. కంపెనీ పేర్లు ఏ కంపెనీలో చెప్తా ఉన్నారా బాబా అంటారనే నేను ఆ కంపెనీ పేర్లు చెప్పినప్పుడు, ఇప్పుడు అది కూడా బంద్ చేసి ఏబిసిడీల కిందకి వచ్చిన. ఇప్పుడు ఏమైనా ఇస్తారా నాకు? కంపెనీల పేర్లు చెప్తేనే డబ్బులు ఇస్తారు అనుకుంటే, ఇప్పుడు కంపెనీల పేర్లు చెప్తలేను, ఇప్పుడు ఏమైనా వస్తాయా నాకు పైసలు? ఏం రావుగా. బట్ ఇక్కడ ఏంటంటే ఐఎమ్ ఏ పర్ఫెక్ట్ జెన్యూన్. నేను రోజంతా కష్టపడతా, 15-16 గంటలు కష్టపడతా.
యూట్యూబ్లో అట్లా కష్టపడి పనిచేసేటోడు ఎవ్వరు లేడు. యూట్యూబ్లో వీడియో చేసేటోళ్ళు ఉంటే ఉండొచ్చు, బట్ నా అంత పర్ఫెక్ట్గా జెన్యున్గా ఉన్నట్టుగా చెప్పేటోళ్ళు లేరు. ఇవాళ ఒక వీడియో చేస్తారు, రేపు దాన్ని ఎడిటింగ్ చేస్తారు, ఎల్లుండి దాన్ని అప్లోడ్ చేస్తారు. దానికి మంచి ఫోటోలు, దానికి ఒక కలరింగ్, డిజైనింగ్, దానికి కింద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయాలంటే నాకు కూడా నేను ఒక 2 రోజులు గట్టి కూర్చుంటే నాకు కూడా వస్తుంది. అది రాదని కాదు, బట్ నాకు ఆ ఫేమ్ అవసరం లేదు. నాకు ఆ ఫేమ్ వస్తే దాని తగ్గట్టు ఇప్పుడు చెప్తా. ఇప్పుడు ఎంత తొందర ఫేమ్ వస్తుందో అంత తొందర కొలాప్సేషన్ కూడా ఉంటుంది. అంత లేట్గా ఫేమ్ వస్తే అంత జెన్యూనిటీ అనేది, మన ప్రూఫ్స్ అనేది, మన పునాది అనేది అంత స్ట్రాంగ్ ఉంటుంది. బేసిక్గా నేను దాన్ని నమ్ముతా. బిల్డింగు 40 అంతస్తుల పైకి కట్టిరంటే దాని బేస్ పునాది ఎంత లోపడుకుంటుంది అది ఊహిస్తాను నేను. షార్ట్ టర్మ్లో పైకి రావాలనుకున్న షార్ట్ టర్మ్లోనే లోపలికి పోతారు. ఎగ్జాంపుల్ ఎవరిదో ఒక్కరిది అవసరం నాదే. ప్రాంక్ ఛానల్ ఉంది, 40,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, 2 లక్షల పైన అమౌంట్ ఎత్తిన నేను, ఇంటర్వ్యూ కూడా ఇచ్చిన, బట్ ఆపేసిన వీడియోలు. నాకు నచ్చలే. ఎందుకు నచ్చలేదు చెప్తా. నేను ఒక మనిషిని కార్లో బంధించి అతని సైకాలజికల్గా అతన్ని మన గ్రిప్లోకి తెచ్చుకొని సైకాలజికల్గా అతను ఆలోచించే స్థాయి కోల్పోయేటట్టు చేసి అతన్ని ఒక జైల్లో బంధించినట్టుగా మన బిహేవియర్ తోటి అతన్ని ఆడుకోవడం అనేది దట్ ఈస్ నాట్ కరెక్ట్ అనిపించింది. అండ్ నేను బేస్ చేసుకొని దాన్ని ఫుటేజ్ చేసి దాన్ని ఎడిటింగ్ చేసిన వీడియోస్ చూడండి. ఎస్పీకే ప్రాంక్స్ అని కొట్టండి యూట్యూబ్లో, నా వీడియోస్ వస్తాయి. మంచి వ్యూస్ ఉన్నాయి, 1,00,000, 2 లక్షలు, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ ఉన్నాయి. నాకు మంచిగా అనిపించలే. తర్వాత తెలిసింది. తర్వాత ఏంటంటే దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే టు అనిపించింది. ఆపేసినాం. ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే దాని బేస్ అనేది, పునాది అనేది స్ట్రాంగ్ ఉండాలి. అప్పుడే హైట్ పెరుగుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే నాకు అంత అవసరం లేదు. నన్ను నమ్మి జెన్యున్గా, అరే అన్న చాలా జెన్యున్గా ఉన్నట్టుగా చెప్తారా వీడియోస్ ఎస్పీకే అన్న అనుకున్న వాళ్ళు మాత్రమే ఉంటారు నా ఛానల్లో. అనుకున్న వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వాళ్ళు అనుకున్న వాళ్ళు మాత్రమే చూస్తారు. అది చాలు నాకు. ఆ వ్యూ రేటింగ్ చాలు. నాకు వచ్చే 10 రూపాయలైనా, 20 రూపాయలైనా, 30 రూపాయలైనా చాలు. దట్ ఈస్ కరెక్ట్. దానికి హంగులేసి పొంగులేసి చేయడం సెట్ కాదు నాకు. బేసిక్గా నేను చెప్పేది ఏంటంటే ఎదుగుదల ఎంత స్పీడ్గా ఉంటుందో అంత తగ్గుదల, అంత తొక్కే విధానంగా ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను ఒక విషయం చెప్తా. ఇప్పుడు హర్ష సాయి అని ఫేమస్ ఒక యూట్యూబర్, అతను చాలా పాపులర్. అతను వీడియోస్ ఎట్లుంటాయంటే ఒక సినిమా రేంజ్లో ఉంటాయి. అతను వీడియోస్ కోసం ఆడియన్స్ ఎట్లా చూస్తారంటే ఒక సినిమా పిక్చర్ రిలీజ్ అయితే ఎంత వెయిటింగ్ చేస్తారో, సో అంత వెయిటింగ్ చేస్తారు హర్ష సాయి యూట్యూబర్ వీడియోస్ కోసము. అతను రీసెంట్గా ఏదో సినిమా కూడా థియేట్రికల్ సినిమా కూడా తీసిండు. అది ట్రైలర్ కూడా లాంచ్ చేసిరు, పెద్ద ఎత్తున లాంచ్ చేసిరు ఆ ట్రైలర్ కూడా. సో ఆ ప్రొడ్యూసర్ వాళ్ళతోటే కొంచెము వాళ్ళకు భేదాభిప్రాయాలు వచ్చినాయి. ఆ భేదాభిప్రాయాలతోటి వాళ్ళు కొంచెం ఆపేసిరు సినిమాను కూడా. దాని ద్వారా మనకి కొంచెం మనని మీద కొంచెం రివర్స్గా ఆ ప్రొడ్యూసరు మనని మీద కేసు, లేడీ ప్రొడ్యూసర్ అన్నట్టు, హీరోయిన్ కూడా ఆమె. సో ఆమె మనని మీద కేసు వేయడం జరిగింది, రేప్ కేసు, అటెంప్ట్ టు రేప్ కేసు. సరే
కానీ వాళ్ళ ఆడియోలు చూస్తే మాత్రం మనకు అలాంటివి అయితే ఏం లేదు. బట్ నార్మల్గానే స్పందించినట్టుగా ఉంది. అమ్మాయి అతన్ని ట్రాప్ చేసినట్టు, అమ్మాయి అతన్ని లవ్ చేసినట్టు, అమ్మాయి అతన్ని ప్రపోజ్ చేసినట్టు చాలా ఆడియో లీకులు అయితే మనోడు హర్ష సాయి రిలీజ్ చేసిండు. అయినా కానీ ఆయన మీద రివెంజ్ అంటే ఆయన ఎదుగుదలను సహించలేక జనాలు సొసైటీ ఏదన్నా ఒకటి వేసి సో అట్లా జరుగుతున్నాయి. అవన్నీ మనం తట్టుకోలేము, మనకు అవన్నీ వద్దు. దోమలు కూడా అట ఏం చేద్దాం, 20 కిలోమీటర్స్ చూడండి, 20 కిలోమీటర్స్ 241 ఇస్తా అన్నాడు దోమలు కూడా. చలో వెళ్ళిపోదాం పదా కృష్ణ. ఓకే, అది గైస్ నేను చెప్పేది. నాకు అంటే సార్ మీరు యూట్యూబ్ నుంచి కూడా మీరు కూడా మంచి వ్యూస్, నాకు ఇప్పుడు వచ్చిన 1000, 2000, 3000 వ్యూస్కే నేను అందుకని ఇంత జెన్యున్గా కూడా ఉండకూడదండి. జెన్యున్గా చెప్తే జనాలు సహించరు, జెన్యున్గా ఉంటే జనాలు సహించరు. దానికి ఒక అబద్ధము, దానికి ఒక మ్యూజిక్, దానికి ఒక సాడ్ మ్యూజిక్, హ్యాపీనెస్ మ్యూజిక్ దాన్ని ఇంక్లూడ్ చేసి దాన్ని మీకు కొంచెం అందంగా మీ కళ్ళకు మెస్మరైజ్ చేసే విధంగా పెడితే అది మా ఫ్రెండ్ గారు కూడా అంటాడు, అరే నువ్వు అప్పుడప్పుడు డ్రైవర్ల గురించి చెప్తుంటావు కదరా, అలాంటప్పుడు చెప్పినప్పుడు అప్పుడప్పుడు ఏం చేయాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం బాధాకరంగా ఉండే మ్యూజిక్ ఏరా అంటాడు. అరే బాబు నేను చెప్పేదే పిచ్చ ఎంటర్టైన్మెంట్గా మాట్లాడతాను, నేను మాట్లాడేది ఇంకా దాంట్లో ఇంకా బాధాకరమైన మ్యూజిక్లు ఎందుకురా బాబు. ఎప్పుడు బాధాకరంగా చెప్పుకోవద్దు, ఎప్పుడు హ్యాపీనెస్గానే చెప్పుకోవాలి, హ్యాపీగానే ఉండాలని నా ఆలోచన. నా సరళి అంటే అంతేలే, కానీ ఇది కూడా కొంచెం తోడు చేయరా, నీకు మంచిగా పైసలు కూడా వస్తాయి యూట్యూబ్ నుంచి ఎక్కువ అంటే. వద్దురా బాబు, పైసలు వస్తాయని అని చెబితే వస్తానే అంటే మాత్రం ఆ పైసలతో పాటు బాధలు కూడా వస్తాయి. కావాల్సింది మనం ఇప్పుడు నేను కష్టపడతానా, రోజంతా కష్టపడి సమ్ అమౌంట్ సంపాదించుకొని ఇంటికి వెళ్తున్నా. ఆ హ్యాపీనెస్ను మించిన హ్యాపీనెస్ వీడియోల ద్వారా చేద్దాం, ఫేక్ వీడియోలు చేద్దాము, కొంచెం మ్యూజిక్లు యాడ్ చేద్దాము. దాంట్లో కూడా కష్టం ఉంటుంది, ఉండదు అంటలేను. బట్ అది ఎదుటి వ్యక్తిని లోపరుచుకునే ఆలోచన విధానం. అది ఎదుటి వ్యక్తిని ఎంటర్టైన్మెంట్ ద్వారా లోపరుచుకుందాం, అభిమానం చేసుకుందాం, ఎదుటి వ్యక్తిని జోకులు చేసి అభిమానం అదొక స్కిల్ కాదంటలేను. కాకపోతే ఆ స్కిల్తో పాటు విమర్శనాస్త్రాలు కూడా వస్తాయి, విమర్శలు కూడా వస్తాయి. విమర్శలతో పాటు కొంతమంది మనం చేసే కామెడీ అయితే కామెడీ సెన్స్ మీద హట్ అయ్యేటోళ్ళు కొంతమంది ఉంటారు. ఒకళ్ళ మీద పెట్టి కామెడీ చేస్తే వాళ్ళు మానసికంగా బాధపడి వాళ్ళు రియాక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. సో ఆ విధంగా ఉంటుంది. అదే మనం చేసుకునే పని అనుకో, మనం కష్టపడతాం, 4 రూపాయలు సంపాదిస్తాం, ఆ 4 రూపాయలు సంపాదించేదే మనం చెప్తాం, అంతే. చూడదాం ఇక పలానోళ్ళు అదే నా శ్రేయభిలాషి అతను కాల్ చేసి పలానోళ్ళ వ్యూ రీచ్ బాగుంది సార్, మీది కూడా కొంచెం పెంచండి సార్, మీది కూడా రీచ్ అని. మీది చాలా తక్కువ సార్, మీరు చెప్పే అసలు కంటెంట్కు, మీరు చేసే వీడియోస్కు, మీరు చేసే ఆ కన్సిస్టెన్సీకి, మెయింటెనెన్స్కు చాలా తక్కువ సార్, 4000 ఫాలోవర్స్ అనేది చాలా తక్కువ సార్ అని అంటున్నాం. బట్ మనం ఎప్పుడు మన ఛానల్లో ప్రమోట్ చేసుకోవాలి ఎక్కువ శాతం. అందుకనే ఇప్పటి నుంచి సరే ఓకే మనకు కూడా ఉండాలి కదా ఫాలోవర్స్, ఎందుకంటే మన కంటెంట్ తగ్గట్టు మనకు ఫాలోవర్స్ చాలా తక్కువ ఉన్నారు అనే ఉద్దేశంతో నేను లాస్ట్ 3-4 డేస్ వీడియోస్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఫాలో చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అని ఎప్పుడూ స్టార్టింగ్లో చెప్పిన, మళ్ళీ మొన్న నుంచి స్టార్ట్ చేసిన. ఎందుకంటే ఎవ్రీడే నాకు అప్డేట్ వస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఏమో కొంతమంది ఫాలోవర్స్ కలిసిర్రు అన్న ఈ మధ్యలో వీడియోస్ వస్తలేవు అన్న, 1 month నుంచి వీడియోలు కంటిన్యూగా చేస్తాను, వీడియోలు వస్తలేవు అన్న అంటున్నారు. సో బట్ ఈ విషయం ఏంటంటే వాళ్ళు బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ కూడా కొంతమంది చేసుకోలేదు. అప్పుడు కలిసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మీరు కూడా బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకుంటే సో మీకు నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు వచ్చేస్తాయి. మనకు పికప్ వచ్చింది, పికప్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ అమ్మాయి కూడా రోడ్ అంతా గలీజ్గా ఉంది, కొంచెం ఊగుతున్నా నేను ఆ రోడ్డు వల్ల డ్యామేజ్ నాది. సో అది గైస్ నా క్లారిఫికేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. కొంచెం నాలాంటివన్నీ కూడా సపోర్ట్ చేయండి, ఎందుకంటే ఈ కష్టానికి మీరు చేసే షేర్స్ కష్టం కూడా తోడైతే నాకు ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది, నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా నేను మంచి కంటెంట్ను మీకు
అందించడానికి నేను మీకు ముందస్తు అంజలో ఉంటా, అందరికంటే ముందు నేను కోరుకుంటున్నాను. సో ఆ సపోర్ట్ మీరు ఇస్తారని. 4,000 మంది ఉన్నారు, 4,000 మందికి షేర్ కొడితే 4,000 మందిలో 400 మంది సబ్స్క్రైబర్స్ వచ్చినా కానీ నాకు హ్యాపీ. సో కాబట్టి ఇప్పుడు ఉన్న 4,000 కాస్త ఫ్యూచర్ డేస్లో ఈ రోజు నుంచి మీరు సబ్స్క్రైబర్లు కౌంట్ కొడితే నాకు ఈ మంత్ ఎండ్ వరకు మీరు ఏం చేస్తారో తెలియదు. 4,000 నుంచి 5,000, 5,000 నుంచి 6,000, 6,000 నుంచి 7,000 అట్లా పెంచండి కౌంటింగ్, సబ్స్క్రైబర్ కౌంటింగ్ అని సార్ పెంచండి. ఎన్ని రోజులు అయితే అడగలేదు, నేను ఇప్పుడు అడుగుతున్నా, దయచేసి పెంచండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అందిస్తా, నాలెడ్జ్కి సంబంధించిన ప్రతి ఒక్క విషయం నేను మీతో షేర్ చేసుకుంటా. చాలామంది నేర్చుకున్నారు కూడా, నేర్చుకున్న వాళ్ళు నా వీడియోస్ ద్వారా ఎంతో కొంత నాలెడ్జ్ స్వీకరించిన వాళ్ళు, ఎంతో కొంత తెలియని విషయాలు తెలుసుకున్న వాళ్ళు నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. మీలాంటి వాళ్ళ సపోర్టే నాకు కావాలి, ఓకేనా? మీలాంటి వాళ్ళే నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరితోటి నేను మాట్లాడలేను, ప్రతి ఒక్కరితోటి నేను కాంటాక్ట్ అవ్వలేను. సో ఏ విధంగా కాంటాక్ట్ అంటే ఇదే యూట్యూబ్ ద్వారా ఈ వీడియోస్ ద్వారా అదే కాంటాక్ట్ మీతోటి అన్నట్టు. సో అది బేసిక్గా అన్న యూట్యూబ్లో పలానోళ్ళు వీడియోస్ చేస్తున్నారని మీరు కూడా అట్లా చేయండి అని కొంచెం ఎంకరేజింగ్గా చేస్తున్నారు. ర్యాపిడో, ఓలా, ఊబర్ దాని గురించి అదంతా చెప్తున్నా, అదంతా వరస్ట్. 2,500 చేసుకుంటా నాకు సరిపోతుంది అనేది బాగా యూట్యూబ్ నుంచి వాళ్ళకు వచ్చే రెవెన్యూ వాళ్ళకి యాడ్ ఆన్ అయిపోతుంది. అది బేసిక్గా వాళ్ళు క్యాలిక్యులేషన్ అనేది చేయరు. అది నేను ఒకటే చెప్తున్నా, కొత్త కారు తీసుకుంటే 2,500 సంపాదించుకుంటే అది చాలా 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 తక్కువ. అది దేనికి పనికి రాని అమౌంట్. నేను చెప్తా, క్యాలిక్యులేషన్ చేసి నేను చెప్తాను మీకు. దానికి సపరేట్గా ఒక వీడియో చేస్తా, ఆ క్యాలిక్యులేషన్స్ తోటి చేస్తా. ఆ వీడియో చూస్తే మాత్రం ఎందుకురా కారు తీసుకున్నాం మీరు అనే పొజిషన్కి వస్తారు. సో తీసుకున్న వాళ్ళు ఏ విధంగా కష్టపడాలనే దాని గురించి కూడా నేను మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తా. కొత్తగా తీసుకోబోయే వాళ్ళు మాత్రము అడుగు వేయొద్దు. ఎందుకంటే ఇంత క్యాలిక్యులేటెడ్గా ఉంటేనే ఉండలేరు, ఎవరు ఉండలేరు. అది నేను 99% పీపుల్స్ ఎవరు ఉండలేరు, అది నేను రాసిస్తా. సో అది గుర్తుపెట్టుకోండి, ఆ విధంగా చేయండి, ఓకేనా? మనం అయితే పికప్కి వచ్చినాము. సో డ్రాప్ అయిపోయాక మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో మనకైతే రైల్లో 2:15 వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది మనకు, ఎయిర్పోర్ట్ వెళ్ళాలట. జైదీప్ ఇన్సైడ్ టవర్ అట మెసేజ్ ఇచ్చిండు చూడండి. వెంకట్రామ టవర్స్ గేట్ ఇన్సైడ్ అట. చలో ఎయిర్పోర్ట్ ఇది 34 కిలోమీటర్స్, 500 చిల్లర ఇస్తా అన్నాడు కాబట్టి తీసుకున్నా. లగేజ్ ఉండాలి కానీ ట్రేస్ ఒకటి కంటే ఎక్కువ 2-3 ఉండాలి కానీ పెద్ద ట్రే ఉన్నా తీసుకోను, క్యాన్సిల్ చేసేస్తాను. సో మనకి రైలు అయితే 749 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకి 800 ఇచ్చేసిండు కస్టమర్. బుకింగ్ పడదా చూద్దాం. ఎయిర్పోర్ట్కి అయితే వచ్చినాము. సో పాపం ఓల్డ్ ఏజ్ పీపుల్ని తీసుకొని వచ్చినాం. సో మనకైతే ఎంత చూపిస్తుందంటే లైను 370 లైన్ చూపిస్తుంది. 370 మనకి రైల్లో 488 ఇచ్చింది గైస్. మనకైతే చూడండి 370 లైన్. మై గాడ్, చూద్దాం. పార్కింగ్లకి అయితే పోయి 1 గంట సేపు వెయిట్ చేద్దాం. ఎందుకంటే ఈ టైంలో అక్కడ కొట్టే బదులు ఇక్కడ ఉండే బెటర్ ఉద్దేశంతో. సో పార్కింగ్లకి అయితే వెళ్తున్నా, వెయిట్ చేసి 1 గంట సేపు పడుతుంది నాకు తెలిసి. మ్యాక్సిమం 370 అంటే ఏం పడుతుంది ఏమో చూద్దాం, వెయిట్ అయితే చేద్దాం. మన అదృష్టం ఏంటంటే పార్కింగ్లో పోయి పెట్టుకొని అట్లా అడ్డం మరిగినా మనకు పికప్ వచ్చేసింది. సో లోపలికి వచ్చేసినాము. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్ ఇక. సో మనకైతే ఇందాక ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. ఎంత వచ్చిందో చూద్దాం. 38 కిలోమీటర్స్ 462 ఇచ్చిండు. టోటల్ అయితే 3 ట్రిప్స్ 1180 వచ్చింది. మనకు ఇంకో ట్రిప్ వచ్చింది, ప్రవీణ్ అట, మన పేరే. సో ఎక్కడికంటే అమీర్పేట వెళ్ళాలట, పంజాగుట్ట ఆఫీసర్స్ కాలనీ వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. రైల్లో మనం 380 గ్యాస్ కలెక్ట్ అయితే వచ్చింది. మనం పంజాగుట్ట. సో మనకైతే ఇక్కడ పక్క నుంచే సికింద్రాబాద్ స్టేషన్ కాదు, కలిసిగూడకి అయితే ఒక పికప్ అయితే వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో ఈ రైలు అయితే 180 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇప్పటి వరకు మనకు
ఎంత అయిందంటే 1500 కావచ్చు. 5 ట్రిప్పులు. డైరెక్ట్ మన ఇంటి దగ్గరకు పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సో మనకి రైడ్లో అయితే 357 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో ఇక ఇప్పుడు చూడండి హాఫ్ ట్యాంక్కి ఎక్కువనే వచ్చింది. 143 కిలోమీటర్స్ అయితే తిరిగినాం మనము. సో మనకి అమౌంట్ ఎంత అయింది ఒకసారి చూద్దాం. 388, 388, 370 ఇచ్చిండు. 1911 రూపీస్ అయింది మనకు. 6 ట్రిప్స్ అయినాయి ఇప్పటి వరకు. సో చూద్దాం. ఆఫ్టర్ లంచ్ మనం స్టార్ట్ అయిపోదాం. ఇక కొంచెం రెస్ట్ తీసుకుందాం. గంట బాగా నిద్ర వస్తుంది. ఇక మన ఇంటికి దగ్గరలో వచ్చినాము. సో మా ఇంటి సైడ్ ఇట్లుంటుంది అన్నట్టు. మంచి మంచి విల్లాస్, మంచి ప్రశాంతమైన వాతావరణము, మంచి పెద్ద పెద్ద రోడ్లు, విశాలమైన రోడ్లు ఉంటాయి. సో ఓకే, ఆఫ్టర్ లంచ్ మళ్ళీ స్టార్ట్ అవుదాం. సో మనకైతే రిబిన్ బంజారా హిల్స్కి అయితే ఒక పికప్ వచ్చింది. 44 కిలోమీటర్స్ అట. లెట్స్ గో. కీసరాలో ఉన్నాడు మనోడు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 6 కిలోమీటర్స్ 13 మినిట్స్ టైము. ఇప్పుడే ఆన్ డ్యూటీ పెట్టుకున్నాగా. కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ చేసుకొని మంచిగా పడుకొని లేద్దామంటే లేవో చదగట్లే. ఇంకా బాడీ సింక్ కావాలంటే టైమింగ్స్కు మినిమము 45 డేస్ నుంచి 2 months వరకు పడుతుంది. 60 డేస్ వరకు పడుతుంది. సో ఈ రైడ్లో మనకు 559 వచ్చింది. యాక్చువల్ అయితే 745 మనకు అమౌంట్ ఇస్తాను. ఆన్లైన్లోనే ఉంది కానీ ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ తెలంగాణ ఎక్కడ సైడ్ పోవాలి. సో ఇప్పటివరకు అయితే 2585 అయింది మనకి రైల్ లెంత్. 700 అంటే 6 ధన్బాద్ కోటియాల దగ్గర అయిపోయి దానికి లాంగ్ ఇస్తున్నాడు. 674 ఇచ్చింది గాడి. సో మనకు మల్కాజ్గిరికి అయితే ఒక పికప్ వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మాధవి అట 18 కిలోమీటర్స్ మనకు 400 చేంజ్ ఇస్తా అన్నాడు. సో ఇక లేకపోతే ఇది పికప్ తీసుకోకపోతే అంత ఎక్కడెక్కడికో ఇస్తున్నాడు, ఆఫ్లైన్ చేస్తున్నాడు. లెట్స్ గో. సో మనకైతే 30 కిలోమీటర్లు ఒక పికప్ వచ్చింది. 33 వేసుకుందాం ఇక, ఎందుకంటే 3 కిలోమీటర్ల పికప్ వెళ్ళాలి. 3.4 కిలోమీటర్స్. ఇది నార్సింగ్ వెళ్ళాలి. లెట్స్ గో. ఒక 1 hour 24 minutes అట. సచ్చిందే గొర్రె. తప్పదు, వెళ్తాం. మనకు సిఎన్జి కొట్టుకుంటుంది. పెట్రోల్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. పెట్రోల్ మీదనే వెళ్ళిపోవాలి ఇక. ఓకే, చూసారు కదా. 720 ఇచ్చి మనకైతే 600 ఇచ్చిండు కరెక్ట్గా. ఇప్పుడు ఇంకో పికప్ వచ్చింది. చిన్నదే ట్రిప్. మళ్ళీ 3 కిలోమీటర్ డ్రాప్ వెళ్ళాలి. 100 రూపీస్ ఇస్తాడు. సో మనం పెట్రోల్లోనే కొడుతున్నాం ఇక. తప్పని పరిస్థితుల్లో పెట్రోల్లోనే కొడుతున్నాము. ఎందుకంటే సిఎన్జి ఫిల్ చేసుకోవడం ఇక ఇప్పుడు పెద్ద లైన్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఫేర్ కావాలి. 700 సిఎన్జి అయినా కానీ ఒక 300 పెట్రోల్ మీద కొట్టాలి. తప్పదు. ఇట్లానే ఇక మీకు సాయంత్రం వరకు ఫ్యూల్ అప్డేట్ ఇచ్చేస్తా. టోటల్ అమౌంట్ కూడా చెప్పేస్తా. 40-60 రేషియోలో మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత ఫ్యూయల్ కన్జంప్షన్ అయింది అనేది. సో మీకు క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తా. సో వీడియోని అయితే లైక్ చేయండి. సో మనకైతే రైడ్లో 130 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది. గండిపేట వెళ్ళాలడం. మనోడు ఎక్కడ ఉన్నాడు? అమెజాన్ దగ్గర ఉన్నాడు. షార్ట్ కట్లో వెళ్ళిపోదాం. లెట్స్ గో. బ్యాక్ సైడ్ ఉన్నట్టుంది. సో మనకైతే 127 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. సో ఇప్పటి వరకు మనకి ఎంత అయిందో ఫేర్ చూపిస్తాను. 3674 11 ట్రిప్పులు అయినాయి. సో ఈ రైడ్ మనకు ఒక 120 ఇస్తా అన్నాడు. రేటింగ్ ఓకే 129 ఇచ్చిండు. 6 కిలోమీటర్స్ వచ్చినాము. 3800 అయింది. ట్రిప్పులు పడుతున్నాయి కానీ 6-7 కిలోమీటర్స్ రేడియేషన్స్ అనేది పడుతున్నాయి. మనం ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే మనం ఫ్యూయల్
క్యాల్కులేట్ చేసుకోవాలి. ఇప్పటివరకు అయితే 259 కిలోమీటర్స్ తిరిగింది. సో మనకు పికప్ వచ్చింది మళ్ళీ ఎక్కడి నుంచి అంటే అర్బన్ 4.1 చూపించింది మనకేమో. మొత్తం 4.1 అనేది ఇది షేక్పేట వెళ్ళాలట. లెట్స్ గో. సో మనకైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కాడ ఒక పికప్ వచ్చింది దగ్గరనే. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఒక పికప్ వచ్చింది. మనోడు ఇక్కడ చెరలో ఉన్నట్టు చూపిస్తుంది. బాబా సుఖేశ్వర. లెట్స్ గో. మనకి రైలు అయితే 170 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. టోటల్ మొత్తానికి అయితే 4500 అనుకుంటా. 16 ట్రిప్ తోటి 17 ట్రిప్ అప్డేట్ కాలే. సిఎన్జి లైన్లో పెట్టాలి ఇక పోయి. సో ఇక ఇక్కడ మన ఆఫీస్ పేట ఫ్లైఓవర్ దిగినాక భారత్ పెట్రోలియం ఉంటుంది. అక్కడ లైన్లో నిలబడ్డా, లైన్లో పెట్టుకున్న బండి. సో ఇప్పటివరకు అయితే మనకైన అమౌంట్ 4461 రూపాయి అయింది. టిప్పులు తోటి కలిపి 4500 వేసుకున్నాం. 4500 మనకు సిఎన్జి ఒక 700 కాలింది. పెట్రోల్ ఒక 300 కావచ్చు. చూద్దాం ఒకసారి ఎంత కాలింది పర్ఫెక్ట్గా మీకు క్యాల్కులేషన్ ఇచ్చేసి వీడియో ఎంతతో ఎండ్ చేస్తా. ఓకేనా? చాలా లెంత్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ వీడియో ఎండ్ వరకు చూసినందుకు. థ్యాంక్ యూ. సో గైస్ చూడండి, 690 రూపీస్ మనకు సిఎన్జి అయితే అయింది. సో ఇక 10 రూపాయలతో అయింది. 700 వేసుకుందాము. 700 పెట్రోల్ చూడండి, ఇది పెట్రోల్ ఇది. సో పెట్రోల్ మనకు 887 అయింది పెట్రోల్. అంటే ఒక 87 రూపీస్ తీసేద్దాం. 800 ఇద్దాం. 800 ప్లస్ ఈ 700 ఎంత 1500 అయింది ఈరోజు మనకు. సో క్యాల్కులేట్ చేద్దాం ఒకసారి. సో ఈరోజు అయితే మనకు మొత్తం 4500 బిజినెస్ అయితే మైనస్ 1500 ఫ్యూయల్ అయింది. 1500 ఫ్యూయల్ ఈజ్ ఈక్వల్ టు, సో మనకు 3000 ఫ్యూయల్ తీసేసి 3000. సో దీంట్లో బండి రెంట్, బండి మెయింటెనెన్స్ ఇదంతా 1476 రూపీస్ క్యాల్కులేట్ చేస్తే మనకు ఇది యాక్చువల్గా మనకు సంపాదించిన సంపాదన. ఇది మన కిలోమీటర్ ఎంత పడ్డదంటే డివైడెడ్ బై ఎన్ని కిలోమీటర్ తిరిగినామో చూద్దాం ఒకసారి. 303 అంటే 300 ఇద్దాం. 300 కిలోమీటర్స్ తిరిగితే చూడండి, పర్ కిలోమీటరు మనకు అన్నీ తీసేస్తే 5 రూపీస్ కిలోమీటర్ పడ్డది మనకు. ఇది మన దందా. ఎన్ని గంటలు కష్టపడ్డామంటే చూపిస్తా, లాగిన్ అవర్స్ కూడా చూపిస్తా చూడండి. సో ఈరోజు మనం లాగిన్ అవర్స్ చూసుకున్నట్లయితే చూపిస్తా. సో చూడండి, 14 hours 13 minutes అండి. 14 hours 13 minutes అంటే నేను ఇంట్లోకి వెళ్ళి పొద్దుగాల 5 o'clock వెళ్తే 1 hour సిఎన్జి టైం పట్టింది. ఇప్పుడు ఒక 1 hour, మొత్తం 2 hours కలిపితే 14, 15, 16 hours. 16 hours కూడా ఆన్లైన్లో ఉంటే సో మనకు మిగిలిన అమౌంట్ 1500 చేంజ్ మిగిలింది. 16 ట్రిప్పులు చేసినాం మనం. సో ఇది రేపటి వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. లెట్స్ గో.